నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ పట్టభద్ర ఉప ఎన్నిక ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మనం చూస్తున్నాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో గౌడ్ జూనియర్ కాలేజ్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ కోలాహలంగా ఉంది. ఇక్కడ ఓటర్లు మాత్రం బారులు తీరారు. మనం చూస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కొంతమంది ఓటర్లు ఓటు వినియోగించుకున్నారు. వారి మాట తెలుస్తున్నాం. అన్నా చెప్పండి, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా ఓటు మీరు ఎవరికి వేశారు, అసలు ఏం జరుగుతుంది? మేము ఈ ఎన్నికల్లో తీర్మార్ మల్లన్నకి వేసినాము. గతంలో కూడా తీర్మార్ మల్లన్నకి వేసినాము. పోయినసారి కొద్ది గొప్ప తేడాతోటి సెకండ్ స్థానంలోకి వచ్చిండు తీర్మార్ మల్లన్న. ఈ ప్రశ్నించే గొంతు మనకు ఖచ్చితంగా ఉండాలని తీర్మార్ మల్లన్నకి వేసినాం. ఏదున్న తీర్మార్ మల్లన్నకి విద్యార్థుల సమస్యల గురించి, నోటిఫికేషన్ గురించి, స్థానిక సమస్యల గురించి అన్నిటి గురించి అవగాహన ఉంది. ఆయన కింది స్థానం నుంచి వచ్చిన క్యాండిడేట్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న వారికి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మరొకసారి కూడా తీర్మానం మల్లన్నకి మేము ఓటేసినాము. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రం ఓటర్లు ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే తీర్మానం మల్లన్నకు ఓటేయాలనే ఉద్దేశంతో వాళ్ళు బారులు తీస్తున్నారు. మన దగ్గర ఓటర్లు ఉన్నారు, వారి మాటలు తెలుసుకున్నాం. అన్నా చెప్పండి, మీరు ఓటు ఇచ్చారా? వేసి వచ్చినాం అన్న. తీర్మార్ మల్లన్న గారికి వేసినాం. ఎందుకు ఓటు ఎన్నికలకు మల్లన్నకు? మన తీర్మార్ మల్లన్న చదువుకున్న వ్యక్తి, ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గానీ ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి, మంచి జ్ఞానవంతుడు. సో ఆయన మన కాంగ్రెస్ తరఫున టికెట్ రావడం, మేము గ్రాడ్యుయేట్స్ అందరూ కలిసి ఆయన గెలిపించి చట్టసభలో పంపిద్దాం అనుకుంటున్నాం. ఇంకో ఓటర్ ఉన్నా? నమస్తే అన్న, ఓటేసిచ్చారా? ఓటేసినాం అన్న. ఎవరికేసారా? తీర్మార్ మల్లన్నకి వేసినాము. సో గత ఎన్నికల్లో గట్టి పోటీ చేసి ఓడిపోయిండు అన్న. ఈసారి గెలిపించి చట్టసభలో పంపిస్తే యువతకు మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఓటు వేయడం జరిగింది. ఓకే, ఇంకో ఓటర్ ఉన్నా? మీ అభిప్రాయం చెప్పండి. అన్న, నేను ఆల్రెడీ తీర్మానం మల్లన్నకి ఓటు వేసాను. అతను మంచి జ్ఞానవంతుడు, ఓయి స్టూడెంట్, మన కోసం పోరాడిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేసీఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి. అందుకోసం అతన్ని పోయినసారి గెలుపంచుల్లో ఓడిపోయిండు. ఈసారి గెలిపించి చట్టసభకు పంపిద్దామని మేము అనుకుంటున్నాం. మనం ఇక్కడ చూస్తున్నాము, సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా చూస్తున్నాం. ఏ ఓటర్ని ఖరీచినా కూడా ఖచ్చితంగా తీర్మానం మల్లన్న గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే చట్టసభల్లో ప్రశ్నించే గొంతుగా తీర్మానం మల్లన్న. ఎందుకంటే ఇప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఏ నిరుద్యోగానికి కూడా చేసిన మేలేం లేదు. నోటిఫికేషన్ల పేరుతో భ్రమలు కల్పించారు తప్ప ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ 4-5 దఫాల నోటిఫికేషన్ కూడా రద్దు చేయడం జరిగింది. తీర్మానం మల్లన్న అలాంటి వారు ఎమ్మెల్సీగా ఎన్నికైతే మాత్రం ఖచ్చితంగా మాత్రం మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళు ఏకదాటిగా చెప్తున్నారు. చూద్దాం, మరి వీళ్ళే కాదు వందలాది మంది కూడా మల్లన్న మల్లన్న అని జపం చేస్తున్నారు. అభిప్రాయం తెలుసుకున్నాము. అతను ఏమంటున్నాడంటే ఖచ్చితంగా తీర్మానం మల్లన్నకు ఓటేసి గెలిపించుకుంటున్నాము. ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా చేపట్టి ఖచ్చితంగా ఈసారి మళ్ళీ శాసనమండలిలో అడుగు పెట్టేందుకు అతనికి అర్హత ఉంది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నాం మనం, ఇక్కడ 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఎవరైతే ఓటు కలిగి ఉన్నారో వాళ్ళకు మాత్రం లోపలికి ప్రమేయం ఉంది. ఇక్కడ ఎస్పీ ఆధ్వర్యంలో మాత్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. అంతేకాక జిల్లా కలెక్టర్ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు ఒకరే చెప్తున్నారు, తీర్మానం మల్లన్నని ప్రశ్నించే గొంతుకుని అసెంబ్లీకి పంపిస్తేనే మాత్రం వాళ్ళకు న్యాయం జరుగుతుంది తప్ప వేరే వాళ్ళకు ఏమి లేదు. ఇప్పటికే మనం చూస్తున్నాము, ఇక్కడ ఒక 70% పైగా తీర్మానం మల్లన్నకే ఓటేయాలని ప్రయాణికం చెప్తున్నారు. ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా తీర్మానం మల్లన్న శాసన మండలిలో ఉంటేనే మాకు న్యాయం జరుగుతుందని ఉద్యోగులు, నిరుద్యోగులు వాళ్ళు పెద్ద ఎత్తున బారులు ఓటు వేసేందుకు వాళ్ళు లైన్ లో నిలబడి ఉన్నారు.